యుద్ధరంగమున అర్జునుడు కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనములను, మిత్రులను చూసి హృదయం ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. సజనమును చంపుటకి ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుడు చూసి శ్రీకృష్ణ పరమాత్మ, ఉభయ సైన్యంలోనూ అటొక సైన్యం, అటు కౌరవ సైన్యం, అక్షౌహిణుల సైన్యం, వేలాది మంది, లక్షలాది మంది సైన్యం కౌరవ సైన్యం, ఇటు పాండవ సైన్యం యుద్ధరంగానికి సిద్ధమవుతున్నారు. శంఖాలు ఊది యుద్ధం చేయడమే ప్రారంభించాలి. అలాంటి సమయంలో ఎదురుగుండా ఉన్న భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, వీళ్ళంతా పాండవుల గురువులే. పితామహుడు భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, అనేక మంది గురువులు, మేనమామలు, స్నేహితులు, బంధువులు అందరూ ఎదురుగుండా ఉన్నారు. వాళ్ళని చూసి హృదయం ద్రవించి, అంటే వీరుడైపోయాడు, ఏంటి వీళ్ళ నేను చంపేది, వీళ్ళని చంపి ఈ రక్తం కూడా నేను తినాలి, కాబట్టి నేను ఇంక యుద్ధం చేయను, నాకు రాజ్యము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణాల కింద పడేసి నేను యుద్ధం చేయనని కూర్చునిపోయాడు. ఆ టైంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధిస్తున్నాడు. ఎందుకని అక్కడ బంధువులు అనే వ్యామోహంలోకి లోనయ్యాడు. వ్యామోహం లోనైన వాడిని ఎలా బయటికి తీసుకురావాలి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, వినండి. ప్రజ్ఞావాదాంచ భాససే గదాసు నగదాసూంస నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గురించి దుఃఖించడానికి ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరముల గురించి కానీ నిత్యములు శాశ్వతములైన ఆత్మల గురించి కానీ దుఃఖింపదు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర సత్రన ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే. కనుక ఈ విషయములు ధీరుల మోహమునందరు. వాళ్ళని చూసిన తర్వాత పండితుడనేవాడు చనిపోయే వాళ్ళ గురించి కానీ చనిపోవబోయే వాళ్ళ గురించి కానీ దుఃఖించడు. నువ్వు పండితుడు కాదు, దుఃఖిస్తున్నావు. దుఃఖిస్తూ ఏమంటున్నావు? గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు. వాళ్ళని చంపడానికి దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జర. మనిషి పుట్టిన తర్వాత పసితనం, బాల్యం, యవ్వనం, పౌఢత్వం, వృద్ధాప్యం ఎలాగో ఇవి అన్ని నిరంతరం మార్పు చెందుతూ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎలాగైతే భౌతికంగా మనకు కనపడుతూ ఉంటుంది ఈ మార్పు, దాన్ని మనం అంగీకరిస్తాం, ఎందుకని మన కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి. కానీ మరణించిన తర్వాత ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెడుతుందో ఆత్మ, దాన్ని మనకి తెలియదు కాబట్టి, ఆధ్యాత్మికం కదా అది. మరణించిన తర్వాత ఏమవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి, ఆ జ్ఞానం మనకు లేదు కాబట్టి దుఃఖిస్తున్నాం. కాబట్టి పండితుడనేవాడు దుఃఖించకూడదు. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం దుఃఖించే అవసరం ఉండదు.
అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేహినోస్మిన్ యదా దేహే, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ముసలితనం అయిపోయిన తర్వాత ఎలాగైతే మార్పు చెందుతూ వస్తుందో భౌతిక దేహం, మరణం కూడా అంటే దేహినోస్మిన్ యదా దేహే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేహి కూడా, దేహి అంటే ఆత్మ, అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది సహజం అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.